హలో ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానలాగ్స్. ఈరోజైతే మనం కన్యాకుమారిలోని మహాత్మా గాంధీ మండపంకి అయితే వచ్చామన్నమాట. ఇది నైట్ వ్యూ. మార్నింగ్ మరుసటి రోజు అయితే నేను ఇక్కడికి రీచ్ అయ్యాను. ఇక్కడ మార్నింగ్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది, మనకి ఫ్రీయే, టికెట్ ఏం తీసుకున్న అవసరం లే. ఫ్రంట్లో అయితే స్లిప్పర్స్ తీసేసాలా, అక్కడ అయితే 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. స్లిప్పర్స్ అయితే భద్రంగా పెట్టుకుంటారు. మీరు అవుట్ సైడ్ కూడా తీసేయచ్చు. కాకపోతే మనం ఇక్కడైతే పెట్టాము. బ్రదర్ అయితే 5 రూపీస్ ఛార్జ్ చేశాడు. లోపలికి అయితే వెళ్దాము. లోపల మహాత్మా గాంధీ గారి గురించి చాలా పిక్చర్స్ అయితే ఉన్నాయి. ఆయన ఏమేమి పాల్గొన్నాడో ఆ ఫొటోస్ అంతా ఉంటాయి. ఒకసారి చెక్ చేసి చూద్దాము. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ నెల జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా అయితే ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. అంత లోపల ఈ వీడియోని మీరు వైరల్ చేసేయండి. ఇది వచ్చి మహాత్మా గాంధీ మెమోరియల్ మండపం అన్నమాట. ఆయన గుర్తుగా అయితే ఇక్కడ కట్టారు కన్యాకుమారి. ఇక్కడ ఇది వచ్చి సముద్రం పక్కనే ఉంటుంది, బే ఆఫ్ బెంగాల్. ఇదే లాస్ట్ ఎండ్ అనమాట కన్యాకుమారి. మహాత్మా గాంధీ గారు అయితే మండపం ఉంది ఇక్కడ. మహాత్మా గాంధీ గారి మండపం అంటే పెళ్ళిళ్ళు జరిగే చోటు కాదు ఇది. ఆయన గుర్తుగా అయితే ఇక్కడ కట్టారు మెమొరబుల్ అనమాట మహాత్మా గాంధీది. ఇక్కడ పిక్చర్స్ అయింది అంతా పెట్టున్నారు. కన్యాకుమారిలో గాంధీ మండపం దీన్ని కట్టిన నెల వచ్చి 27 జనవరి సంవత్సరం 1956లో ఇది కట్టారనమాట. ఈ మండపాన్ని కట్టిన వ్యక్తి పేరు సర్దార్ పటేల్ సాలయ్ అనమాట. ఈ మండపాన్ని ఓపెన్ చేసింది వచ్చి మెడ్రాస్ చీఫ్ మినిస్టర్ అప్పట్లో రాజగోపాల్చార్య 27 జనవరి 1956లో అయితే ఓపెన్ చేశారు దీన్ని. మీరు మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అట్లాగే కన్యాకుమారి పార్ట్ 1 డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ వీడియో అయిపోయిన వెంటనే ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. అది కూడా మీకు నచ్చుతున్నాను ఆశిస్తాను. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ఇట్లయితే ఉందన్నమాట లోపల ఎంట్రన్స్ అయితే. టికెట్ అయితే తీరనమాట, ఎప్పుడైనా రావచ్చు, ఫ్రీ. టైమింగ్స్ వచ్చి తెల్లారి 7 గంటల నుంచి నైట్ 7 వరకు అనమాట. ఇక్కడైతే చాలా కొటేషన్లు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం నీట్గా ఫ్రేమ్ చేసి పెట్టున్నారు ఫోటోలో. ఈ మండపం వచ్చి 2 ఫ్లోర్లు అనమాట. డిజైన్గా ఉంది. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మెట్లెక్కి పైకి కూడా వెళ్ళచ్చు. ఇంకొక సైడ్ కూడా ఉంది, అట్లే సేమ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫొటోస్ అయితే ఉన్నాయి గాంధీ తాత గారిది. ఒకసారి చూడండి మీరు, మీకు పిక్చర్లు అన్నీ చూపిస్తాను. ఆయన యంగ్ వయసులో ఉన్నప్పుడు ఈ ఫోటో తీసింది. ఇక్కడ కూడా గాంధీ తాత గారిది ఫోటో అనమాట. గాంధీ గారు అయితే 1989 అక్టోబర్ 2 గుజరాత్లోని పోర్బందర్లో పుట్టారనమాట. గాంధీ గారి ఫోటోలు అయితే ఇక్కడ లెక్కలేనన్ని ఉన్నాయి. దగ్గర ఒక 500 ఫొటోస్ అయితే ఇక్కడ ఫ్రేమ్ చేసి పెట్టేసినారు నీట్గా. గాంధీ గారు వైఫ్ పేరు వచ్చి కస్తూర్బా గాంధీ అనమాట. 1983లో అయితే పెళ్లి చేసుకున్నారు. గాంధీ తాత గారికి అయితే 4 పిల్లకాయలు అయితే ఉన్నారనమాట. గాంధీ తాత గారి పేరెంట్స్ పేరు, అమ్మ నాన్న పేరు వచ్చి కరమ్చంద్ గాంధీ, పుతిల్బాయ్ గాంధీ అనమాట. నేనైతే గాంధీ తాతని పిలిచేది అలవాటు అయిపోయింది. మా గాంధీ తాతని అయితే మహాత్మా గాంధీ అంటారు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని కూడా పిలుస్తారు. మహాత్మా గాంధీ బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. మహాత్మా గాంధీ అని, ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్ అని, హిందీ స్వరాజ్ ఆర్ ఇండియన్ హోమ్ రూల్, ది వర్డ్స్ ఆఫ్ గాంధీ, సత్యాగ్రహ ఇన్ సౌత్ ఆఫ్రికా, ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్ ఎకనామీ, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ, టీచింగ్ ఆఫ్ మహాత్మా గాంధీ, గాంధీ అండ్ ఆటోగ్రఫీ, ది లా అండ్ ది లాయర్స్, గాంధీ ఆన్ నాన్ వైలెన్స్, ట్రూత్ ఈజ్ గాడ్, మైండ్ ఆఫ్ మహాత్మా గాంధీ, థర్డ్ క్లాస్ ఇన్ ఇండియన్ రైల్వేస్, విలేజ్ స్వరాజ్, ఆల్ మెన్ ఆర్ బ్రదర్స్, లైఫ్ అండ్ థాట్స్ ఆఫ్ మహాత్మా గాంధీ యాజ్ టోల్డ్ ఇన్ హిజ్ ఓన్ వర్డ్స్. ఇట్లా చెప్పుకుంటూ పోతే గాంధీ తాత గారిది చాలా బుక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంతకుముందు అయితే 500 ఫోటోలు అనుకున్నా, ఇక్కడ దగ్గర 1000 ఫోటోలు పైన అయితే ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా మొత్తం నింపేసినారు. ఆయన ఎంత కలెక్ట్ చేసి పెట్టినారేమో తెలియదు. మొత్తం గాంధీ గారిదే ఫోటోలు ఇక్కడ మొత్తం నిండిపోయినాయి రూమ్ మొత్తము. గాంధీ తాత గారు అయితే 5 సార్లు నామినేట్ అయ్యారనమాట నోబెల్ పీస్ ప్రైజ్కి. కానీ ఆయన తీసుకోలేదన్నమాట అవార్డు ఎప్పుడు. గాంధీ తాత పూర్తి పేరు వచ్చి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గాంధీ గారు మరణించిన తేదీ వచ్చి 30 జనవరి 1948 అయితే గాంధీ గారు అయితే మరణించాడనమాట.
ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నామన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంది ఈ మండపం అయితే. 50 ఏళ్ళ క్రితం కట్టింది కాబట్టి డిఫరెంట్గా ఉంది మొత్తము. ఇది వచ్చి ఖాళీగా ఉంది ఇక్కడ ఈ సెకండ్ ఫ్లోర్లో. ఇక్కడ నుంచి వ్యూ బాగా కనబడుతుంది, అవుట్ సైడ్ వ్యూ. దీనిపైన ఇంకొకటి ఉంది, అక్కడ పైకి వెళ్ళి చూద్దాం, ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు. మొత్తం కనబడుతుంది సముద్రము, అక్కడ ఉన్న ఫ్రంట్లో ఉన్న వివేకానంద స్టాచ్యూలు అంతా మొత్తం కనబడుతుంది. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు మహాత్మా గాంధీ మండపం అయితే. ఫ్రంట్లో మనం మీకు నైట్ చూపించాను, కన్యాకుమారి పార్ట్ 1లో ఉంటుంది. ఇప్పుడైతే పైకి వెళ్దాము, వ్యూ ఎట్లుంటుందో చూద్దాము. ఒకే రూట్ అనమాట, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఈ రూట్లోనే రావాలి వెళ్ళాలన్నమాట. అక్కడ ఇంకొక సైడ్ కూడా ఉంది, కాకపోతే దీంట్లోనే ఎక్కెళ్ళచ్చు కదా అని చెప్పి దీంట్లోనే ఎక్కేస్తున్నాను. నిజంగా చాలా క్లీన్గా అయితే ఉంది, బాగా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ మహాత్మా గాంధీ మండపం అయితే. చాలా డిజైన్గా ఉంది ఇది. పైకి అయితే వచ్చేసినాము, ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాం మీకు ఎట్లా ఉంటుందో. మీరు ఫ్రంట్లో చూసినట్టయితే సముద్రం కనబడుతుంది మీకు. ఇప్పుడు వచ్చి ఇంకొంచెం పైకి వెళ్తాము, ఇక్కడ స్టెప్స్ వేసి ఉన్నారు, చాలా డిజైన్గా ఉంది ఇదైతే. అక్కడ అందరూ ఎక్కుతున్నారు, దానిపైకి ఎక్కి మీకు చూపిస్తాను క్లియర్గా. ఇంకా వ్యూ బాగా కనబడుతుంది అనమాట. పైకి ఎక్కి చూద్దాము, ఫ్రంట్లో మీకు స్టాచ్యూ కనబడుతూ ఉంది, ఎక్కుదాము. ఇది వచ్చి కొంచెం ఓల్డ్ అయిపోయింది అదనమాట, చెక్క అయితే చెడిపోయి ఉన్నది. చాలా ఏళ్ళ క్రితం కట్టింది కదా, ఇప్పుడైతే కొంచెం చెన్నట్టుంది చెక్క కూడా. కాకపోతే కొంచెం స్ట్రాంగ్గానే ఉంది, ఎక్కి దిగుతూ ఉన్నారు అందరూ అయితే. పైకి అయితే వచ్చేసాము, వ్యూ అయితే అద్భుతంగా ఉంది. మార్నింగ్ 7:30 అట్లా అవుతా టైం ఇప్పుడైతే. వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ సముద్రం ఫ్రంట్లో ఉంది, చూసారు కదా ఎంత బాగుందో. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. లైక్ చేసి షేర్ చేయండి 10 మందికి మీ ఫ్రెండ్స్కి. మహాత్మా గాంధీ మండపం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అట్లాగే ఇప్పుడు కిందకి దిగేసి ఆ ఫ్రంట్లో మీకు కనబడుతాను చూడండి, అట్లా వెళ్దాము. అక్కడ వ్యూ చూద్దాము, సూపర్గా ఉంది. సముద్రం కాడికి వెళ్ళి చూద్దాము. ఇది పైన ఉన్న డిజైన్ అనమాట, సూపర్గా ఉంది. ఇక్కడైతే చాలా మంది అయితే వచ్చినారనమాట, టూరిస్ట్ వాళ్ళు. మీకు తెలిసింది, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ కోసం. నాకు ఇట్లాగే సపోర్ట్ చేయండి, మంచి మంచి వీడియోస్ తీస్తాను. మీకు అక్కడ ఒక టెంపుల్ లాగా కనబడుతుంది చూడండి, అది వచ్చి స్వామి వివేకానంద టెంపుల్ అనమాట. అక్కడ వివేకానంద గారు అయితే ఉన్నారు, అక్కడ పూజ చేస్తారు డైలీ మార్నింగ్ వివేకానందకి. స్వామి వివేకానంద టెంపుల్ ఇది. ఫ్రంట్లో అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ ఫ్రంట్లో అయితే స్టాచ్యూ కనబడుతుంది మీకు. ఈ రూట్లో అయితే వెళ్దాము. చాలా డిజైన్గా, చాలా ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ 7:30కి చల్లగా ఉంది కొంచెము వెదర్ కూడా. మీరు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మన వీడియోకి లైక్ చేసి చూడండి, 10 మందికి ఇంకా షేర్ అవుతుంది అనమాట. యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది 10 మందికి అట్లా. అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరైనా ట్రావెలింగ్ వారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన కంటెంట్ షేర్ చేయండి, వాళ్ళకి నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే ఇట్లయితే దిగేసి వెళ్దాము. స్ట్రైట్గా ఏదో కనబడుతుంది అక్కడ మనకి, అక్కడ వెళ్ళి చూద్దాము. చాలామంది అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఫోటోగ్రఫీ కూడా తీస్తారనమాట. బ్యాగ్స్ పెట్టుకుంటారు, బ్లాక్ కలర్ బ్యాగు. మీరు ఫోటో తీసుకోవాలంటే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. 50 రూపీస్ 100 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. ఒక ½ అవర్లో ఇస్తారనమాట ఫోటో. మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే వద్దు. ఫ్రంట్కి వెళ్దాం నడుచుకుంటూ. 7:30కి ఎంతమంది వచ్చేసినారు చూడు అప్పుడే. ఇంకా 10:30, 11కి అయితే ఎంతమంది వస్తారో. ఇంకా ఫ్రంట్కి వెళ్తున్నాము, అక్కడ బ్యూటిఫుల్ వ్యూ అయితే కనబడుతుంది మనకి. అక్కడి నుంచి మీకు చూపిస్తాను. ఇదే అనుకుంటా లాస్ట్ ఎండ్ అనుకుంటా కన్యాకుమారికి. ఇటు నుంచి వెళ్తే ఇంకా సముద్రందా ఉంది. ఇక్కడ ఏదో ఒక టెంపుల్ లాగా ఇంకోటి కూడా కట్టున్నారు, చాలా పాతది ఉంది అది. ఇక్కడ మనకి చూసినట్టయితే ఆంటీ గారు అయితే తెల్లారితోనే స్వీట్ కార్న్ అంతా అమ్ముతున్నారు. ఈ సైడ్ కూడా అంకుల్ గారు స్వీట్ కార్న్ అమ్ముతున్నారు. ఇది ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకుంటున్నారు. వ్యూ సూపర్గా ఉంది. చాలామంది నిలబడుకొని అయితే ఫోటో తీసుకుంటున్నారు ఇక్కడి నుంచి. వ్యూ అద్భుతంగా ఉంది నిజంగా.
వర్త్ వర్మ కన్యాకుమారి ఇక్కడికి వచ్చి ఫోటో తీసుకుంటే వర్త్ వర్మ. ఇక్కడ చూడు చాలా మంది దిగేసి ఉన్నారు. ఎక్కడ జనాలు ఉన్నారు. ఎంత బాగుందో చూడండి, అద్భుతంగా ఉంది వ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ జ్ఞాన వ్లాగ్స్.